మరి రేషన్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళం. ఇవాళ మీరు వచ్చేసి మీకు ఎక్కడెక్కడితో మోసం జరిగిపోతుంది, ఇక్కడ రైస్ అమ్మేసుకుంటున్నారని మీరు మరి రేషన్ షాపుల్లో ఇచ్చే కార్యక్రమం 1వ తారీఖు నుంచి మొదలెట్టారు. ఇవాళ ఎండలో వానలో మరి తడిసి ఒక అనంతపురంలో ఒక ఆవిడ చనిపోతే, ఇంకో చోట ఒకసారి చనిపోతే ఇవాళ ఎంతమంది అల్లాడిపోతున్నారు ఈ రేషన్ కోసం. కానీ మీరేదో కొండనాలకు మందు వేస్తే ఉన్ననాలకు ఊడిపోయింది అన్నట్టుగా ఇవాళ వైజాగ్లో లారీలు రైస్ని తరలించే కార్యక్రమం ఎన్నిసార్లు పట్టుకున్నారు, రోజు కూడా పేపర్లో వస్తానే ఉన్నాయి. మీరు మొత్తం టోకుగా సేల్ చేద్దామని చూస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మా టైంలో మేము రైస్ పట్టుకునే వాళ్ళం, ఏ నెలకా నెల ఆక్షన్ పెట్టే కార్యక్రమం చేసేవాళ్ళం. 29 రూపాయలు 30 రూపాయలకి మేము అమ్మే కార్యక్రమం చేసాం. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? సీజ్ ద షిప్, స్టార్ట్ ద షిప్. మరి గోడౌన్స్ని అన్నింటినీ కూడా సీజ్ చేశారు. ఏ ఒక్క బస్తా అయినా ఆక్షన్ పెట్టారా అని నేను అడుగుతున్నాను. ఏం చేశారా రైతులని అడుగుతున్నాను నేను. అంటే మీరే దగ్గరుండి తరలిస్తున్నారా అని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ పట్టుకున్న బియ్యాన్ని మీరు 1 ఇయర్ అయింది, ఈ 1 అవర్లో మీరు రైస్ని ఏం చేశారని అడుగుతున్నాను. ఎంత పట్టుకున్నారని అడుగుతున్నాను. ఇదే మీరు ఎండియూ బండి మీద చాలా జరిగిపోయింది, చాలా అవినీతి చేసేస్తున్నారు, రైస్ని అమ్మేస్తున్నారు అని అంటున్నారు. ఎన్ని వేల క్వింటాలు మీరు ఆక్షన్ పెట్టారు, ఎన్ని వేల క్వింటాలు పెట్టుకున్నారు చెప్పండి. ఇవాళ మీరు రోజు పేపర్లో చూస్తున్నారు, ఇక్కడ ఇన్ని క్వింటాలు బండి పట్టుకున్నాం, కోనసీమలో పట్టుకున్నాం, వైజాగ్లో 2 సార్లు పట్టుకున్నారు, రాజమండ్రిలో పట్టుకున్నారని చెప్పి. ఇవాళ మీరు ఏంటి మీరు చేసేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ మీరు రైతుల విషయంలో, ఈ రేషన్ విషయంలో, మరి టొబాకో విషయంలో కూడా పెద్ద ఎత్తున శ్రద్ధ తీసుకుని వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా, గిట్టుబాటు కల్పించే విధంగా ఈ మ్యాంగో కానీ, కోకో కానీ, అలాగే పామాయిల్ కానీ, మరి అపరాలు కానీ, కందులు, మినుములు, పెసలు అన్నిటికీ కూడా రేట్లు లేక అల్లాడిపోతూ ఉన్నారు రైతులు. దానికి ఇచ్చేదంటే షాపులో ప్రజలు కొనడానికి మాత్రం రేటు ఉంది, రైతులు మాత్రం అమ్ముకోవటానికి రేట్ లేదు. మధ్యలో ఎలా పెరిగిపోతుందనే దాని మీద అరికట్టి మీరు దీన్ని శ్రద్ధ తీసుకోకపోతే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.